కొరింథియన్ సిస్టర్స్ కాంగ్రిగేషన్లో మరి నిత్య మానవత్వను స్వీకరించడం జరిగింది. మరి నిత్య మానవత్వను స్వీకరించి ఈరోజు మనందరితో కలిసి దేవునికి కృతజ్ఞతలను చెల్లిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు సిస్టర్ గారికి చేసినటువంటి మేలు కృతజ్ఞతలు తెలుసు. ఈ దివ్యబలి రోజులో ప్రత్యేకంగా ఆత్మ మనవలకు మరి ప్రార్థించుదాం. మరి నిత్య మానవత్వం స్వీకరించిన ఈ తరుణంలో సిస్టర్ గారికి మరి ఆయుధాలను వసతి, విజ్ఞానం వసతి, దైవ తీర్పులో పట్టుదల కలిగి ముందుకు మరి కొనసాగించిన భాగ్యాన్ని దయచేయమని మరి ముఖ్యంగా ఆ బిడ్డను మరి దేవునికి అంకితం చేసినటువంటి వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా నిలిచి మరి నడిపించమని దివ్యబలిలో ప్రార్థించుదాం. దేవుడు చేసినటువంటి మేలును స్మరించుకుంటూ ఈ దివ్యబలిలో పాల్గొన్నటువంటి మనం చేసిన పాపలను ఒప్పుకొని ప్రభు నుండి పాపలను కోరుకుందాం. My
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీ బిడ్డ పాటలు తద్వారా వీరు నీ కుమారుని యొక్క విచారణలో నడుచుకున్నట్లు చిత్తగించితివి. వీరు సువిశేష నియమముల ప్రకారం సదా జీవించుచు శ్రీ సభ పరిశుద్ధత్వమునకు అందపరచు ప్రీతితోత్సాహములో పెరుగునిత్తురుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని ప్రత్యక్ష రూపం, ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏమైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారములను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమును ఆయనే ప్రకటనకు ఆయన ఆది నుండి మృతుల నుండి లేచిన వారిని ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయాలను అనుసరించే ఈ కుమారుడిలో దేవుని సంపూర్ణ స్వభావం మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనకు సమాధానపరుచుకున్నట్టు దేవుడు నిశ్చయించాడు. పరలోక భూలోకములందరి
లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 21వ వచనం వరకు. తరువాత యేసు తాను పెట్టి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అతడు ఆయన చదువులకు నిలిచుండగా యెషయా ప్రవక్త గ్రంథము ఆయనకు అందించింది. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ కింది వచనములు కనపడెను. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనను కలుగజేయుటకును, ప్రభుత్వమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను ఎంపిక చేసెను. దీనిని చదివి యేసు గ్రంథమును మోసి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాను. ప్రార్థనా మందిరంలోని వారందరూ ఆయన నోట చూస్తుండగా ఆయన వారితో, నేను మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. సర్వము సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పర్వతండి, గడిచిన కాలంలోని మీరెక్కడో సదా దీవించుటకు మీకు విడాలి కృతజ్ఞత స్తుతిస్తూ ఉంటుందండి. మరి ముఖ్యంగా ప్రభువా, మీ దైవ సేవకు కానీ స్పెషల్ పార్టీ వల్ల వృద్ధి వేయడానిపై మీ పరిశుద్ధాత్మ కృప అనుగ్రహంతో మీ ఆత్మాభిషేకంతో ప్రభువా, మరి గడిచిన 8 సంవత్సరాలు కాచి కాపాడినందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. రాబోయే కాలంలో దీవించిన ప్రభువా, ఈరోజు మా అందరి సమక్షంలో ఈ పరిశుద్ధ కృతజ్ఞత దీవెన పూజలు సమర్పిస్తుండగా ప్రభువా, మీరు దీవించండి, మీ యొక్క తల్లిదండ్రులను ఆశీర్వదించండి తండ్రి. ఈరోజు మేమందరం కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా మాపై మీ యొక్క పరిశుద్ధాత్మ కృప అనుభవం కుమరించి మేమందరం కూడా మీ పవిత్రమైన వాక్యానుసారంగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా జీవించే శక్తిని అనుగ్రహం మా మీద నింపి
ఈ మనవులను మా నాయన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా మరి నిత్య మాట పట్టు స్వీకరించిన రెవరెండ్ సిస్టర్ పాటిబండ డ్యూటీ మేరీ గారికి మనం అందరం చెప్పబడుతూ మరి అభినందన క్రీస్తు నామమునందు మీ పిల్లలు సహోదరి సహోదరులారా, దేవుని కృపా అనుగ్రహంతో మరి ప్రియమైన బిడ్డ పాటిబండ తేజముల కుమార్తె పాటిబండ డ్యూటీ మేరీ మరి దేవుని కృపా అనుగ్రహంతో జనవరి 14వ తారీఖున 2017 సంవత్సరంలో తన మొట్టమొదటి మాట పట్టును స్వీకరించి ఒక కన్యాస్త్రీగా, ఒక దైవ సేవకురాలుగా తను తాను దేవునికి సమర్పించుకుంది. మరి ఈ ప్రక్రియలోనే మొన్న ఆగస్టు 30వ తారీఖు మరి ఈ 2025వ సంవత్సరంలో మరి ప్రియమైన సిస్టర్ తన యొక్క నిత్య మాట పట్టును స్వీకరించింది. ఈ 7 సంవత్సరాల కన్యాస్త్రీగా ఉంటూ తాను దేవునికి ప్రియమైన బిడ్డగా ఉంటూ విశ్వాసులకు మరి ఎంతో మందికి సేవ చేస్తుంది. మనందరికీ తెలిసిన కనుక వారిని వైకుంఠపురం, వారిని దొరొథియన్ సిస్టర్స్ ఉంటారు. పవిత్ర హృదయం లేదా తిరు హృదయం అనే సభ డాటర్స్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్స్ మన మధ్యలో ఇక్కడ తనలో ఉన్న కూచిపూడి, మరి అదేవిధంగా వైకుంఠపురం విజయవాడలో కూడా వాళ్ళ సభ. అయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి సిస్టర్ గారు చిన్నప్పటి నుంచి కూడా దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారి యొక్క అన్నగారు నా క్లాస్మేట్, అదేవిధంగా సిస్టర్ గారు నా స్కూల్లో 3 సంవత్సరాలు జూనియర్. మరి అంతర్గతంగా నేను వారి యొక్క సభ సిస్టర్లతో 1 సంవత్సరం పాటు వైకుంఠంలో పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా మిగతా సిస్టర్ అందరూ కూడా చెబుతూ ఉన్నారు. నాకు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్ని చిన్న చిన్న సంఘటనలు, వారి యొక్క మెమరీస్ అన్నీ కూడా సిస్టర్ గారి నుంచి వారి యొక్క పెద్దలు చెబుతూ ఉన్నప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు మనందరం కూడా దేవుని మనందరికీ కూడా కొన్ని చిన్న సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. పునీత పౌలు భక్తుడు రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 30వ వచనం ధ్యానం చేస్తూ ఉన్నారు. తాను ఏర్పరుచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచలే కాదు, వారిని నీతిమంతులుగా చేసేది, నీతిమంతులుగా చేయడమే కాదు, వారిని తన మహిమలను పాల్పరిచింది. అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రం చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పాపం చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పునీతము చేసుకునే భాగ్యాన్ని దేవుడు సిస్టర్ గారికి ఇచ్చున్నారు. ఇదిగో మీ యొక్క సభ వ్యవస్థాపకులు సెయింట్ జాన్ యాంటోనీ ఫరీనా అనే ఒక గురువు మేత్రాల ద్వారా ఏర్పడిన మీ సభలో మరి నువ్వు ఒక కన్యాస్త్రీగా పనిచేయడము మాకందరికీ కూడా ఎంతో సంతోషం. కాబట్టి ఈ యొక్క పిలుపుని
1వ అధ్యాయము 15-16 ధ్యానిస్తూ ఉంటాము. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు మీ ప్రవర్తన యందు పవిత్రులై జీవించుడి. ప్రియమైన విశ్వాసులారా, ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాస ప్రయాణం. ఒక దైవ సేవకులుగా, ఒక కన్యాస్త్రీగా జీవించడము ఇది ఒక ఆధ్యాత్మిక విశ్వాస ప్రయాణం. ఈ ప్రయాణంలో ఇది పూలపాటు కాదు, ఇది రాజపాట కాదు, ఇది ఒక ముళ్ళపాట. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ముళ్ళు గుచ్చుకుంటాయి. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు కావాలని ముళ్ళు మనకు గుచ్చుతారు కూడా. ఇటువంటి సమయంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా ప్రభు అంటున్నారు కదా, నాటి మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు నా రాజ్యానికి యోగ్యుడు కాదు. ఇదిగో ఈరోజు నీ ఆధ్యాత్మిక విశ్వాస మరి ప్రయాణంలో నువ్వు ఇచ్చిన ఈ మాట పట్టు జీవితాంతంలో కూడా మరి దేవుడు అంటిపెట్టుకుని జీవిస్తూ దేవుడు నీకు ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలి. మీ సభ యొక్క వ్యవస్థాపకులు మరి సెయింట్ జాన్ ఆంటోనీ ఫెర్నాండెస్ యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఆ యొక్క సూత్రాలను వారు ఇచ్చిన మాటలను ఎల్లప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నాము. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలి. ఇదిగో ప్రియమైన విశ్వాసులారా, అనుకోవచ్చు చాలా బాగుంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది అని మనం ఎన్నో అనుకోవచ్చు. కానీ మరి దూరం కానీ ఎంతో దూరంలో ఊరి కానీ ఊరిలో ఎక్కడో కేరళలో మరి ఒడిశా సైడో ఎక్కడో మామూలు గ్రామంలో సేవ చేస్తుంటే అది అంత సులువుగా ఉంటుంది, చాలా చాలా కష్టంగా ఆలోచించాలి. జీవితం వల్ల సాధిగా ఉండదేమో, కానీ ఇదిగో దేవుడు నన్ను పిలిచాడు. ఈ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని నేను కనుగొని నేను ఎక్కడ ఉన్నా సరే అక్కడ వికసించే బిడ్డగా మారాలి. విత్తబడిన చోట వికసించు, వికసించిన చోట పరిమళించు. నీవు నీ యొక్క ప్రవేశిత కాలంలో క్రీస్తు ప్రేమ ప్రమాణాలను, క్రీస్తు ప్రభు యొక్క సువార్త విలువలను నీవు పరిమళింపచేసి పెద్దచెల్లె బిడ్డగా, మంచి బిడ్డగా నీ యొక్క విశ్వాస జీవితంలో, నీ యొక్క దైవానికి జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. అదే మేమందరం కూడా మరి కొడుకునేది, మీ యొక్క సభ కూడా కొడుకునేది. సిస్టర్ గారు ప్రత్యేకంగా మరి వారి యొక్క సభ ప్రధాన లక్ష్యాన్ని మరి వారు చేస్తూ మరి వారు టెక్నీషియన్గా మరి ప్రస్తుతం ఇప్పుడు ఇంకా పోషకుల దేవుడు సిస్టర్ ఇంకా జీవిస్తారు. చక్కగా మరి సిస్టర్ గారు సేవ చేస్తూ ఉన్నారు. వారి యొక్క మరి పెద్దలు సిస్టర్స్ అందరూ కూడా నాకు బాగా తెలుసు. సిస్టర్ గారి గురించి మాట్లాడుతున్న సమయంలో వారు ఒక ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తూ అనేక మందికి మరి అక్కడ కేరళ రాష్ట్రంలో విశ్వాసాన్ని మరి అనేక గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ వారు హాస్పిటల్లో మరి పని చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదిగో మనమందరము కూడా గుర్తు చేసుకోవాలి. మనము ప్రార్థన చేస్తేనే ఇంకా దేవుడు వారికి మరింత బలాన్ని, ఆత్మీయ బలాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూ దేవాది దేవుడు కలవరి సిస్టర్ పాటి వల్ల వృద్ధి మీద గారిని దీవించాలని వారి యొక్క మరి తల్లిదండ్రులు గాబ్రియేలు ఎలిజబెత్ గారిని ప్రభు హేరామంగా దీవించి
వారి యొక్క అన్నగారిని, వారి యొక్క అక్కలను, కుటుంబ సభ్యులందరినీ కూడా దేవాలయంలో నిండుగా నడిపించారు. మొదలుపెట్టు ప్రభు మనందరినీ దీవించి కాక్షిస్తాను కాక.
యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు కన్యమయ్య గర్భమున వికసించిన నిష్కలంక పుష్పము, నిర్మల హృదయులు ధన్యులు అని అతడు బోధించాడు. తన జీవిత విధానం ద్వారా నిర్మలత్వము అతిశయమైన విలువను ప్రకటించాడు. అతడు మీకు ప్రీతిని కలిగించు దానితో సదా నిమగ్నమై ఉండేది. మా కొరకు మరణించు వరకు మీకు విధేయుడై తన ప్రాణమును ఇష్టపూర్తిగా దారిపోసాడు. మీకు సంపూర్ణమైన సువాసనతో కూడిన బలిని అర్పించాడు. మీ ఘనతకు సంపూర్ణమైన సేవలు అందించిన కొరకు మీ మీద ప్రేమతో లోక వస్తువులను వదులుకొని మీకు మాత్రమే ఆత్మార్పణను గావించుకుని వారిని అతడు పవిత్రీకరించాడు. వారికి స్వర్గములు సంపదలు దక్కులని ప్రమాణం చేశాడు. కావున దూతల పునీతుల బృంద సమేతముగా నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, ఏలైనా మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవమును పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరంతరము పిలుచుచూ ఉన్నారు. కావున ఈ నామమారా ఈ కాంతులను నీ సముఖమున తెచ్చియున్నాము. మీకు
కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఏమైనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధముతో పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు అతడు మరణించియుడని ఎదురుచూచునేము. ఈ పవిత్ర జీవనమని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సమయుగ కానుకలు ప్రీతితో వీక్షింపబడిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సత్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునట్లా దయచూపు. అతడు మమ్మల్ని విద్యాత్మకంగా రూపొందించుగాక. నీ వ్యక్తి జ్ఞాపకాలను ముఖ్యంగా పవిత్ర కన్యైన దేవమాతైన మరియమాతతోనూ ఆమె మధ్య జోసెఫుగాలతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను నీ మోక్ష భాగ్యములకు వారసులను చేయి. ఏదైనా మీరు విజ్ఞాపన ప్రార్థన నిర్వహించ సహాయమపై నేను ఆధారపడి ఉన్నాను. ఓ ప్రభువా, మమ్ము మీతో సత్యపరిచిందని లోకమంతటికి శాంతిని శ్రేయస్సుని ప్రసాదించినట్లు
రక్షించుటకు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయి మీ శ్రీ సభను, మీ సేవకులను, మా పరిశుద్ధ లియో జగద్గురువులను, మా బాహ్య విధానములను, తైతర విధానములను, గురువులను, నీవు సంపాదించుకున్న ప్రజలని విశ్వాసములను, ప్రేమలను దృఢపడము ఇవ్వచ్చు. ప్రత్యేకంగా దైవాంగ జీవితంలో నిత్యం మాట పట్టును స్వీకరించి ఈ యొక్క కృతజ్ఞతా దీపాల పూజను అర్పిస్తున్న సిస్టర్ పాడిపల్ల వృద్ధి వేదికని ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులందరినీ దీవించండి. అదేవిధంగా ఈరోజు పరిశుద్ధ దీపాల పూజ సమర్పించుకున్న కుటుంబ సభ్యులను వారి ప్రత్యేకంగా తమకు నెరవేర్చండి. మీ ఇష్ట ప్రకారం మీ సమయం చేయకున్న ఈ ప్రజల మనను ఆరాధింపము. దయగల తండ్రి, నడుదశగా చదువుకున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. సహోదరులను మీ ప్రేమలో సమానంగా ఈ దయలో మీ రాజ్యంలో చేర్చుకును. మీరు చేయి మహిమ వీక్షించు నిత్యాలను పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనం చేయించున్నాము. అతని ద్వారా సకల మేలులను లోతునకు దయచేయుచున్నాము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మాకు విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయు. మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచున్నాము. శాంతిని నీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని నీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీరు క్రీస్తవ విశ్వాసమును కటాక్షింపు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు వారా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో Happy
ఇదిగో లోకం యొక్క పాపములను పరిగణించడం ఈ ప్రభువును స్వీకరించుటకు ఆహ్వానింపబడి మనమందరము ధన్యులము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రకటన కార్పణ్యా, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేస్తువా, మీ గాయం లోపల నేను నిన్ను ఎడబాయినట్టు దుష్ట శత్రువుల చేతులు దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహామంత్రముతో నిన్న మంచి చేస్తువా, దాసుని దేవుని వారి సమూహంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులు నా మరణ తలచినారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు
దావీదు వేదదర్శి వసించిన దానిని నేను జ్ఞాపకపరచుకుని దేవుని వారి యొక్క 5 గాయములను మిగిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమందు విచారించి తలపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారి నిద్దుదలకి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపచేయవలెను. నా మంచి చేస్తువా దేవుని వారిని నా ఆత్మిక మేలైన ఆశాకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుతున్నాము స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాప గారి తలంపులు నెరవేరినట్లుగాను, మహావిచారణ స్వాముల వారి తలంపులు నెరవేరినట్లుగాను వారికి ఆత్మ శరీరములు దయచేయాలి. ఈరోజు దివ్య పూజాములు పెట్టించుకున్నటువంటి కుటుంబం వారి తలంపులు నెరవేర్చమని, ప్రపంచంలోని పాపాత్మలందరూ మారు మనసు పొందినట్లుగాను, మానవ జీవితం తీరుగా కలిగిన నిందలకు పరిహారముగాను ప్రతి బిడ్డను కూడా పరిశుద్ధపరచమని ఈరోజు ప్రత్యేకంగా పాటిబండ లూతుమీడి సిస్టర్ గారికి ఆత్మ శరీరం దయచేసి ఆ బిడ్డ చేసేటువంటి దైవ మానవ సేవలు ఇంకా గొప్పగా వాడబడేటట్లు ఆ బిడ్డని దీవించమని వేడుతున్నాము గాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనను మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా యొక్క మీరు మన్నించండి. మాకు శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత ఆయన మరియు మా వందనము. దేవుని వారు మీతో ఉన్నారు. శ్రేణుల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారొకరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, నా పాత్రమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరులారా, ఆగస్టు 30వ తారీఖున మరి కేరళలో నిత్య మాటలు స్వీకరించినటువంటి మరి సిస్టర్ లూతు మేరీ గారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేత అందరూ కూడా దగ్గర చెప్పలు పెడుతూ మనకి శుభాకాంక్షలు తెలియజేశారు. సిస్టర్ లూతు మేరీ 6వ తరగతి చదువుతున్న కాలంలో 6వ తరగతి చదువుతున్నప్పుడు వీరికి శతపాదలుగా పనిచేశారు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులకు మన కథోలిక బాయ్స్ అండ్ గర్ల్స్కు నేను క్యాటకిజం చెప్పాను సంవత్సరం అంతా కూడా. మరి 6వ తరగతి నుండి 10వ తరగతి పిల్లలందరూ కూడా పాఠశాల ముందు కూర్చోబెట్టి వాళ్ళందరికీ క్యాటకిజం చెప్పేవాళ్ళు. మరి గుడికి రానటువంటి వాళ్ళు కూడా బాగా కొట్టేవాళ్ళు. ఈరోజు స్వామికి నిజంగా పడతారా? మరి లూతు మేరీ కూడా నేను కొట్టుండవచ్చు. మరి చాలా గర్వంగా ఉంది ఈరోజు మరి నాకు. ఎందుకంటే మరి నేను క్యాటకిజం చెప్పినటువంటి మరి లూతు మేరీ రోజు మరి సిస్టర్ లూతు మేరీగా మరి నిత్య మాటలు స్వీకరించడం నాకెంతో గర్వకారణంగా ఉంది. మరి అందుకుగా నుంచి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ మరి అదేవిధంగా మరి వీళ్ళ సభలోని డొరతియన్ సిస్టర్స్ సభలోనే వీరి సమకాలీకులు 6 సిస్టర్లు ఉన్నారు మన వాళ్ళందరికీ క్యాటకిజం చెప్తుంటారు. వాళ్ళందరికీ నేను క్యాటకిజం చెప్తుంటా. మరి ఈ 6 కూడా కేరళలో డూయింగ్ వెరీ వెల్. చాలా చక్కగా సిస్టర్స్గా తమ విధులను నెరవేరుస్తూ ఉన్నారు. కేరళలో వాళ్ళు పనిచేస్తున్నటువంటి కాన్వెంట్లో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలలో అందరి మన్నలను వాళ్ళు పొందుతూ ఉన్నారు. అంటే మన గ్రామానికి గర్వకారణం 6 సిస్టర్స్ అయ్యారు. దొరికిన సిస్టర్స్ మన గ్రామం నుండి మరి వాళ్ళు కేరళ రాష్ట్రంలో చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఆంధ్ర నుండి అక్కడికి వెళ్ళి మరి పనిచేయడం, అక్కడ అందరి మన్నలను పొందడం నిజంగా గర్వకారణం. మరి ఆ రోజుల్లో 6 సిస్టర్లు వరుసగా మంగళూరు నుండి వెళ్ళడం చూసి ఆ కాన్వెంట్ సభ ప్రొఫెషనల్ గారు వరుసగా ఒకే ఊరు చూస్తే బాగుందని ఆపేశారు. మన గ్రామం నుండి తీసుకోవడం, సిస్టర్స్ని తీసుకోవడం ఆపివేశారు. ఆపివేయడంతో ఇంకంతే ఆపివేసి ఇప్పుడు కూడా సిస్టర్లు వారికి వెళ్ళటం.
అంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అయ్యో అప్పుడు వరుసగా తీసుకుంటుంటే పాడివనం నుంచి 10-15 మంది అమ్మగారు ఉండేవాళ్ళు కదా అని ఆ సంస్థ ప్రొఫెసర్ సిస్టర్ గారు చాలా బాధపడుతుంటారు నాకు చెప్తూ. మరి ఇప్పుడు పంపండి కావాలంటే ఇప్పుడు నేను పంపను అని చెప్పాను. ఇప్పుడు నేను పంపను చెప్పాను. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా సంతోషం. మరి దొరికే సిస్టర్స్ మరి ప్రత్యేకంగా వాళ్ళ సేవా కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మరి వాళ్ళు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేసేటువంటి సిస్టర్స్. మరి వాళ్ళలో మన వాళ్ళు బాధలు ఉండటం, మరి అందుకు ముఖ్యంగా సిస్టర్ అభివృద్ధి ఉండటం మనందరికీ కూడా మరి గర్వకారణం. మరి ఈ సమయం వల్ల ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఫాదర్ మనోజ్ గారు చాలా చక్కటి ప్రసంగాన్ని చెప్పారు. పరిగెత్తి చెందినటువంటి ప్రసంగం. సాధారణ పుణ్యక్షేత్రంలో నాకు 2 సంవత్సరాలు ఫాదర్ గారు పనిచేసినప్పుడు ఇప్పుడు ఫాదర్ గారి ప్రసంగాలలో చాలా పరిమితి ఉన్నది. గొప్ప మెసేజ్ ఉంది. గొప్ప మెసేజ్ ఉంది. ఈరోజు చక్కగా సిస్టర్ గారికి కొద్ది మాటల్లోనే చక్కటి సందేశాన్ని అందించారు. విత్తబడిన చోట వికసించు, వికసించిన చోట పరిమళించు. మరి చాలా సంతోషం. చక్కటి కంగ్రాచులేషన్స్ అన్నాను. మరి శిక్షలు ఉండేవి. మరి అది పాటిస్తామని ఆశిస్తూ ఉన్నాం. మరి పాటించినటువంటి సందేశాన్ని మరి అనుసరించి జీవిస్తామని ఆశిస్తూ ఉన్నాం. దేవుని ఆశీస్సులను ఆనందిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి మన గ్రామానికి మరి వెల్ఫేర్ సిస్టర్గా మరి నిత్య మాట స్వీకరించినటువంటి సిస్టర్ లూదుమేరి గారిని పీఠముఖిగా ఆహ్వానిస్తున్నాం. చిన్న సన్మానం మరి వాళ్ళు మరి చేయబోతున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడు విచారణ గురువులు, సహాయక గురువులు ఫాదర్ మనోజ్ గారు సిస్టర్ గారిని మరి సన్మానిస్తారు. ఆ తర్వాత మన గ్రామ సిస్టర్స్ వచ్చి మరి సిస్టర్ గారిని సన్మానిస్తారు. ఆ తర్వాత మన తల్లిదండ్రులు వచ్చి కూడా మరి సిస్టర్ లూదుమేరి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మామూలుగా మరి సిస్టర్ గారిని సన్మానిస్తున్నారు. ఆ పిల్లలు బంధువులు మరి అందరూ ఫాదర్ సిస్టర్ గారిని సన్మానిస్తున్నారు.
గట్టి సమయంలో నా తోటి సంఘటనలారా, నా ప్రియ తల్లిదండ్రులారా, నా కుటుంబ సభ్యులారా, నా బంధువులారా, నా స్నేహితులారా, ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. దేవుని కరుణతో ఆయన నాకు ప్రసాదించిన దైవ పిలుపుకు నేను స్పందించి నిత్య మాటపట్టు ద్వారా నా జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకు అంకితం చేసుకున్నాను. క్రీస్తుతో నా ఐక్యాన్ని జరుపుకుంటున్న ఈ కృతజ్ఞత పూజల మీ ముందుకు వచ్చి ధన్యవాదాలు చెప్పే ఈ అవకాశాన్ని గొప్ప అనుగ్రహంగా భావిస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు ఆయనందు నేను సమస్తము చేయగలను. ముందుగా సర్వశక్తివంతుడైన దేవునికి నా కృతజ్ఞతలు అర్పించుచున్నాను. ఆయన కృప వల్లే ఈరోజు నేను ఇక్కడ నిలబడగలుగుతున్నాను. నిత్య మాటపడి కృతజ్ఞత పూజాబలి ఇంత ఘనంగా నిర్వహించి నా కోసం ప్రార్థించిన మన విచారణ గురువైన ఫాదర్ విజయ్ కుమార్ గారికి మా హృదయపూర్వక దేవుని వాక్యం ద్వారా నాకు ఆధ్యాత్మిక బలాన్ని అందించిన మన విచారణ బిడ్డ అయిన ఫాదర్ మనోజ్ కుమార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ప్రోత్సాహం మరియు ప్రేమ నేను ఎప్పుడూ మరవలేదు. అలాగే సహాయక విచారణకర్తలైన ఫాదర్ స్టాలిన్ గారికి ఇక దివ్యబలి పూజలకు నా కోసం ప్రార్థించి నన్ను దీవించిన ఫాదర్ స్టాలిన్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 2వ వచనం. నీ తండ్రిని నీ తల్లిని జనపరుచును. ఇది వాగ్దానంతో కూడిన ఒకటి ఆజ్ఞ. ఈరోజు ప్రత్యేకంగా నా ప్రియ తల్లిదండ్రులకు, నా తోబుట్టువులకు మరియు నా కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నా చిన్నతనం నుండి నాకు మంచి విలువలు నేర్పించి ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండేలా, అదేవిధంగా మంచి మార్గంలో నడిపిస్తూ నేను ఈరోజు నిత్య మాటల ద్వారా
బంధుమిత్రులు, నా స్నేహితులు మరియు నా గ్రామ ప్రజలు, మీరందరి ప్రార్థన ఫలితమే నా ఈ సన్యాస జీవితం. ప్రభు నాయకులు అనేక గొప్ప కార్యాలు చేశాడు. పరిశుద్ధ మరియమ్మ కార్యం, ఆ కార్యాలన్నీ నేను మనసులో పరిగెపరుచుకొని నా జీవితం దేవుని మహిమకై మానవ సేవకై అంకితం చేసేలా ఆ దేవాది దేవుడు నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు కూడా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మిమ్మందరినీ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరొకసారి ఈ నిత్య మాటపట్టు కృతజ్ఞత పూజాలను ఇంత ఘనంగా నిర్వహించి నా కోసం ప్రార్థించి నన్ను దీవించిన విచారణకర్తలకు, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. శిష్యుగా ఉన్న సమాధానం కూడా చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా చక్కటి తెలుగు, మరి చక్కటి వాక్యాలతో చాలా చక్కగా అది వందన సమాధానం చేశారు. మరి కేవలం తెలుగు మాట్లాడే అవకాశం ఉండదు, కానీ చక్కటి తెలుగుతో అందరూ సమాధానంగా వచ్చారు. చాలా సంతోషంగా అందరూ సినిమా కాబట్టి శిష్యుగారు ప్రత్యేకంగా అందరూ కూడా ప్రారంభం చేద్దాం. మరి ఈ డైలీ సిస్టమ్ని కూడా మరి కేరళ రాష్ట్రంలో మరి సువార్త తెలుసుకుంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని ప్రార్థన పెట్టుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులు గమనించండి, మధ్యాహ్నం దివ్య సప్రసాద ఆరాధన లేదు. మరి పుస్తకాల కార్యక్రమంలో కూడా దివ్య సప్రసాద ఆరాధనను మరి చేయడం లేదు. 3 గంటలకి మరి పుస్తకాల కార్యక్రమం ఉంటే ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. కాబట్టి ఈ విషయం గమనించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య రహస్యములను భక్తితో స్వీకరించిన మేము దీనతతో మేము ప్రార్థించుచున్నాము. పవిత్ర అర్పణల ద్వారా మీకు అంకితమైన మీ బిడ్డ సిస్టర్ పాటి మండలకు తెలియదు పవిత్రాత్మ ప్రేమాభిమానాలను ప్రజ్వలింపచేసి మీ కుమారునితో ఎల్లప్పుడూ ఐక్యమైనట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సదాశయములు ప్రేరేపించు సర్వేశ్వరుడు మీ ఉద్దేశములను వర్ధిల్లజేసి మీ హృదయములను బలపరచి మీరు చేసిన ప్రమాణములను నెరవేర్చుటకు సహాయపడుగాక. మీరు ఎదురు కుమారులు క్రైస్తవానందముతో జీవించుచు మీకు సహోదరిగా శ్రమకాలను మీరు వెలుపల ఉత్సాహమును మీకు దయచేయుగాక. ప్రభు నామమున మేము ఒకచోట చేసిన దేవుడు తన ప్రేమతో మేము ఏక కుటుంబముగా రూపొందించి క్రీస్తు ప్రేమకు సాక్షులను చేయుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి
క్రీస్తు